పదండి. కాదు, ఎక్కడ మన వాళ్ళు, ఎక్కడ వాళ్ళు. ఆరెంజ్ కలర్ శ్రీరామలక్ష్మి 2010 అంట. ఇదేం ఉండేది అప్పుడు? ఇది ఒక క్లాస్ ఉండేది కదా, సంస్కృతం క్లాస్ ఉండేది. మన క్లాసులు ఎక్కడ? అమ్మాయి ఎవరు? పి రత్నకుమారా? మన క్లాసులు ఎక్కడ? ఎందుకు గొడవ? అవును, శ్రావణలక్ష్మి. మాధు మనం పెట్టిన ప్రజెంట్ ఏంటంటే జాబ్ మీకు రెండు చేస్తాను. కోవిడ్లోనే ఎవరిలో ప్రొజెక్షన్ చేస్తాను, సీనియర్ నేషనల్ టెక్నికల్ చేస్తాను, ప్లస్ బిజినెస్ కూడా ఉన్నాయి. అసలు రెండు కారణంగా పనిచేసుకుంటూ చేస్తాను. ఇద్దరు అబ్బాయి, మా వైపు ముఖ్యంగా చేస్తాను. ఎంఎస్ఎన్ బాగుంది. జాబ్ చేస్తున్నా, హైదరాబాద్లో ఉన్నా. నాకు ఇక్కడ బాగుంది. నేను అట్లీస్ట్ 10 శాతం తక్కువ జపనీస్ కంపెనీ, అందులో జాబ్ చేస్తాను. హైదరాబాద్లోనే ఉన్నా. నాకు ఇద్దరు బాగుంది. ఒకడు 3rd క్లాస్ ఉన్నాడు, రెండో చిన్న చేసుకోండి. 2 years లైఫ్ హౌస్ వైఫ్ ప్రస్తుతానికి జాబ్ చేసేది. బట్ ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉంది. నేను 2 కంట్రీస్ వెళ్ళాను, జర్మనీ, ఫ్రాన్స్ వెళ్ళాను. బెంగళూరులో చేస్తున్నాను, మైక్రోసాఫ్ట్లో లైఫ్ అబ్బాయి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ టైంకి ఇలాగా సెట్ చేసి మరి ఎంతో టైం స్పెండ్ చేసి రౌండ్ కానీ ఎంతరం కానీ మరి ఇటు నుంచి మా శ్రావణలక్ష్మి గారు కానీ మరి ఈ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఒక 26 సంవత్సరాలు బాగా లేట్గా పెట్టారు. కానీ ఇప్పటికైనా పెట్టి ఇలాగ అందరినీ మరి ఒకే తాటి తీసుకొచ్చి ఒక ప్లేస్ తీసుకొచ్చి మనందరినీ కూడా ఇలాగా చోటకి తీసుకొచ్చిన వారికి ముందుగా మనకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే నా పేరు వికేఎం స్వామి.
నేను క్లాస్లో తక్కువ బయట వాలీబాల్ కోర్టులు ఎక్కువగా ఉన్నాయి. నేను ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్, ఒక భార్య ఒక బాబు, కొవ్వులే ప్రాపర్ కొవ్వులే. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు అన్న. నేను నర్సాపురం మున్సిపల్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ టీచర్గా చేస్తున్నాను. నాకు ఒక పాప 8th క్లాస్లో వస్తుంది. నేను 8th క్లాస్లో రాస్తాను. నర్సాపురంలో ఉంటుంది. నాకు పాప నా పేరు రత్నకుమారి. ఎందుకంటే బయట నేను వైజాగ్ షిప్పింగ్ సెంటర్లో చేస్తాను. బిల్డింగ్ బిజినెస్ చూసుకుంటాను. నాకు ఫ్యాన్సీ షాప్ ఉంది. మా హస్బెండ్ ఎంపీగా చేస్తారు. నాకు 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి టికెట్ అడిగారు, ఒక అమ్మాయి ఇంటి కట్టించి. నా పేరు రజనీ. నేను హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. మా ఆయన వచ్చేసి బడ్జెట్ వర్క్ చేస్తారు. అండ్ పాప కూడా బాబు వచ్చేసి డిగ్రీ ఫైనల్ ఇయర్, పాప బీటెక్ సెకండ్ ఇయర్. రీసెంట్ గా పాప అయితే మ్యారేజ్ కూడా చేస్తారు. మా హస్బెండ్ ఫార్మర్. నాకు పాప ఒక బాబు. బాబు 8th క్లాస్ ఉన్నాడు. పాప మ్యారేజ్ చేసి 1 ఇయర్ బాబు. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గాదేవి. నేను హౌస్ వైఫ్ ని. మా వారు ప్రైవేట్ ఎంప్లాయీ. నాకు ఒక పాప 10th కంప్లీట్ అయింది. ఇంటర్ జాయిన్ అయింది. అందరికీ నమస్కారం. నా పేరు నాకు 2 బాబులు. ఒక పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు. పాప పేరు పట్టుకోవడం చదువుతున్నారు. మా వారు సివిల్ ట్రైనింగ్ మేనేజర్గా వేస్తున్నారు. నేను కావాలనుకుంటున్నాను. Hi everyone. My name is. I think we want to introduce myself. Why? Because you all know about me. Yes. Anyway, I would like to introduce myself. My name is Sri Sasidara, working as a contract English lecturer in Government Junior College of Goa. I feel very happy to see all of you here after a long time. My husband is a business. Papa Pranashita. She promoted to 8th class. నేను ప్రైవేట్ ఎంప్లాయీ. బాబు MSN
అది శ్రీరామలక్ష్మి ఎక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంది. శ్రీరామలక్ష్మి 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 బ్యాగ్ నీదేనా చెప్పానా? అడిగలేదా?
సంస్కృతంలో మొట్టమొదట నేను చూసినటువంటి టీచర్ క్లాస్లో ఫస్ట్ సంస్కృతం అంటే నాకేం తెలియదు. ఎట్లా చెప్పాను కానీ మీరందరూ మహామంతులు కాబట్టి 6th and 7th క్లాసెస్లో సంస్కృతం నేర్చుకుంటే పెద్ద డాక్టర్ అని చెప్పేసినారు. మా అమ్మాయి చెప్పేది నేను అలా చూసుకుంటాను. రామ 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 ఓకే ఆ విధంగా ఉన్నదని నాకు ఫస్ట్ క్లాస్లో వేసింది, చాలా భయం వేసింది. ఎలా అంటే నాకు ఆయన చెప్పిన క్లాస్ ఎలా అనిపించిందంటే చిన్నప్పుడు మా పేరెంట్స్ నాకు స్లోగా చెప్తుంటే ఎంత ఏమన్నారంటే నా మనసులో కంతా వెళ్ళి నేను నేర్చుకున్నాను. డిగ్రీ బేస్ సంస్కృతి చెప్పింది నేను ఆయన చెప్పినటువంటి కుమార్ సమూహంలో ఫస్ట్ నేను ఎప్పటికీ నచ్చుకోలేదు. అండ్ కుమార్ సమూహంలో ఆయన మాయావతి శ్లోకం చెప్పారు. అసలు ఆ పాఠం అయితే మాయావతి పాఠం ఇప్పటికీ గుర్తుంటుంది. సో అలా ఇది చెప్తే గుర్తులేదు అనుకోవడం మొన్నే మా అబ్బాయికి విద్యార్థులు ఆడుతారు. సో అలా ప్రతి క్షణంలో సంస్కృతం తలుచుకుంటే గుర్తు చెప్పుకుంటాం. సో ఆ విధంగా ఆయన అండ్ వివికార్ గారు మీకు అందరికీ చాలా మంచిదని వాళ్ళే ఆయన చెప్పండి ఎలా చెప్పాలి చెప్పండి. వివికార్ గారి గురించి మాత్రమే కావాలి సో వివికార్ గారు అప్పట్లో వివికార్ గారు అప్పట్లో క్లాస్ లో చెప్పింది లేదు. బట్ ఆయన వచ్చిన మాకు జోక్స్ వేసేవారు. అది నాకు చాలా బాగా ఉంటుంది. తర్వాత మీలో వచ్చి డాన్స్ ఇంగ్లీష్ అనుకుంటారు. ఆయన వేసిన పునాదితోటి మీరు ఎక్సైట్ చాలా బాగా చెప్తున్నారు. తర్వాత కట్టం పెడితే ఫస్ట్ నీ పునాది పడిందని అంటే మనం తెలుగు మీడియంలో చదువుకుని వాటి రోజున ఒక పెద్ద పెద్ద కంపెనీస్ లో మనం ఏదో ఒక పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నాము అంటే డెఫినెట్ గా దానికి కారణం మనకి ఫౌండేషన్ ఇది వేస్తే. సో వివిఆర్ గారు ఇచ్చిన ఫౌండేషన్ తోటి ఎవరెవరైతే ముందుకు వెళ్ళారు అండ్ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ రమణమూర్తి రవి బాబు అండ్ ఇంగ్లీష్ లెక్చరర్ మేడం సత్యకళ గారు. సో ఇలా అందరూ ఎంఎస్ఎల్ రామకుమార్ అలాగే ప్రతి ఇప్పుడు మన రాంబాబు ఉన్నాడు. ఆయన ఏంటంటే ప్రవక్త. ఆయన మీరు చెప్తున్నారంటే దాన్ని ఇంటర్నేషనల్ జ్ఞానం కూడా డెఫినెట్ గా కలిసే చెప్తున్నారు కదా. అలాగే మన మనిషి ఆయన ప్రొఫెషనల్ వేస్తున్నారు. ఆయన తనకు తెలిసిన నాలెడ్జ్ ని వేరే చోట ఇంటర్ప్రిట్ చేయకుండా అయితే ఆయన వెళ్ళలేదు కదా. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క మంచి పేరు తెచ్చుకున్నామంటే దానికి కారణమైనటువంటి మీ అందరికీ ఫౌండేషన్ ఇచ్చినటువంటి వివిఆర్ గారికి మా మనసారా నమస్కారాలు తెలియజేద్దాము. అండ్ నాకు హీరో చెప్పాలి మన హెడ్ మాస్టర్ బి రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ గారు హీరో అందరికీ బాగా టీచర్స్ లో మీ అందరికీ ఫేవరెట్ టీచర్స్ లో ఒక ఆయన చెప్పాలి. ఒక ఆయన చెప్పకుండా ఫస్ట్ అయినా చెప్పాలి డెఫినెట్ గా. సో ఆయన పెట్టినటువంటి నిక్నేమ్స్ కానీ నన్నైతే ఇప్పటికి కూడా నాకు ఎంత ఆనందంగా నన్ను చూడగానే అమ్మాయి రావడం బాగున్నావా ఒకసారి షాప్ లో పెట్టించాను. రాదు బాగున్నా అమ్మా వచ్చామా వినపడట్లేదు. అమ్మాయి రావడం బాగున్నాడు. సో ఆ విధంగా అందరికి రవిబాబు అడిగితే రవిబాబు నుంచి అంటే మార్కులు అబ్బాయి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు 600 మార్కులు రావాలని చెప్పారు. అందరూ 600 మార్కులు అబ్బాయి పిలిచేవారండి. మీరు అబ్బాయి ఇప్పటికీ అలా గుర్తుపెట్టుకున్నారు. రవిబాబుని వాళ్ళ నాన్నగారు చెప్పారట మా అబ్బాయి 600 ఈ అబ్బాయి ఫస్ట్ వినిపించట్లేదు. చాలా చిన్నగా ఉండేవాళ్ళు. అండ్ అలా ఈ పేరుతో వీళ్ళు పెడవలేదని చెప్పడానికి లేదు.
ఉంటుంది. రాముడు దుర్గ గట్టిగా ఆయన గుర్తుపట్టి మాట్లాడుతున్నారు అందరూ. సో దట్ ఈస్ సంథింగ్. హిందీ మేడం గారు వీడి గురించి తెలిసిగా చెప్తారు. ఎందుకంటే రామేశ్వరి గారు ఆవిడ నాకు 7th క్లాస్లో హిందీ అఫ్కోర్స్ నేను నా అనుభవాలు చెప్తాను, మీరందరూ కూడా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. 7th క్లాస్ వరకు హిందీ టీచర్ లేదు నాకు స్కూల్లో. మా నాన్నగారు హిందీ టీచర్, ఇంట్లోనే చెప్పారు. స్కూల్లో హిందీ టీచర్ అంటే నాకు అదే. నేను స్కూల్లో హిందీ టీచర్ నాకు లేదు అసలు. అవునా? నేను హిందీ దగ్గర మాటలు హిందీ నేర్చుకున్నాను, మా నాన్నగారి దగ్గర కాకుండా. మా నాన్నగారు ఇంట్లో చెప్పేవారు. 6th and 7th క్లాసెస్ మా నాన్నగారు హిందీ ఇంట్లో చెప్పారు, తర్వాత ఇంట్లో చెప్పారు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే హిందీ మేడం గారి క్లాస్లో ఏంటది సీతా కా పతి రామ్ హై అని ఒక సెంటెన్స్ ఇచ్చారు. సీతా కా పతి రామ్ హై, ఇది కరెక్టా కాదా? ఇది కరెక్ట్ కాకపోతే ఎందుకు కాదు మీరు చెప్పండి అని చెప్పి అడిగారు. సీతకి పతి అనాలంటే ఎందుకంటే సీత స్త్రీలింగం కదా అన్నారు కొంతమంది. అంటే కాదు మేడం, కాదు, తప్పు తప్పు అని నేను ఉంచున్నాను. నేను సీతాకే పతి అనాలి అంటే ఎందుకు సీతాకే పతి అనాలి అంటే అయితే పతి అనేవాడు గౌరవపతి పతి అంటే బాధ, పతి అంటే బాధ తినేవాడు. ఆ విధంగా మమ్మల్ని చెప్పాలంటే ఒక తల్లి తర్వాత చోట అడుగుకోండి మాస్టర్. సో హిందీ మేడం గారు నాకు స్కూల్లో 3 సంవత్సరాలు మాత్రమే హిందీ నేర్చుకున్నాను. హిందీలో నాకు హిందీ అంటే చాలా ఇష్టంగా ఉండేది. అపార్ట్ ఫ్రమ్ సాంస్క్రిట్ నాకు హిందీ చాలా ఇష్టంగా ఉండేది. కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటాను నేను అన్నట్టుగా అంతే. సో ఆ విధంగా హిందీ మేడం నేర్చుకున్నాను. ఆవిడ కూడా మనందరినీ ఒకే రకమైన అభిమానంతో కనిపించడానికి తీరిపోయినా కనిపించండి. కానీ 26 సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ మన పేరు గుర్తుండడం నిజంగా రికార్డు. 26 ఏళ్ళకి మనం ఇక్కడ చదివి నాకు నీ పేరు గుర్తుంది, కనీసం పేరు కంటే కనీసం పేరు కంటే గుర్తుంది, మన రిలేషన్ గుర్తుంది, మీ అన్నయ్య లేకపోతే మీ అక్క, ఇలా ఎక్కడికి మనం గుర్తున్నాం, చాలా బాగా గుర్తున్నాం. దట్ ఈస్ సంథింగ్. అందరూ కూడా క్లాస్ కొట్టండి ఒక టీచర్స్కి. సో మనకి ఇంకా ఫేవరెట్ అయినటువంటి మన టీచర్స్ అందరికీ మనం సత్కరించాలని కోరుకుంటున్నాను. మాధురి, సత్యగడ, దుర్గా, ముందుగా హిందీ మేడం గారికి ముందుగా హెడ్ మాస్టర్ సో రామమూర్తి అండ్ సీరియస్గా వెళ్ళిపోయారేమో. మా బ్యాచ్ మీద ఏమైనా గుర్తున్న విషయాలు ఏమైనా మీరు చెప్తారేమో. ఎక్కడికి వెళ్ళాను నేను అక్కడ అర్థంగా కూర్చున్నాను. Dear friends, I am very happy to meet all of you after nearly 3 decades. I think there is gap of 30 years, 1 year less I don't know. When Ramanamurthy invited me to this function, I was in 2 minds.
whether to attend it or not to attend. As a matter of respect and give way to them, is moral responsibility or duty to attend this function, academic function. The reason for saying no is only because of my health. Of course, by God's grace, I am in good health. Good health को इंग्लिश लो उतना मैंने MA इंग्लिश से अंग्रेजी करके I am in pink and PANK pink and good health. ये अंदर तक कौन होना है क्या कतरा तो कौन है वो దాంట్లో ఇంగ్లీష్ కి ఉంటుందో చూస్తే ట్రెమెండస్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న ఇంగ్లీష్ మొత్తం అందులో ఉంటుంది. నా దగ్గర నా ఇంగ్లీష్ డిక్షనరీలు ఉన్నాయి, అందులో లేనివి కూడా అందులో దొరుకుతాయి. ఐ మీట్ సో మెనీ ఫ్రెండ్స్, బోత్ విమెన్ అండ్ విమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్. These girls, they greet me. Women in 50s and 60s greet me. How are you, sir? So many lawyers and people. Sometime back, Esther is తేడాలే ఉన్నావు. టీనేజ్ లో ఉండేవాడు. ఆన్సెట్ ఆఫ్ అడాలసెన్స్. ఈ అడాలసెన్స్ ఆన్సెట్ అయ్యేటప్పటికీ దేవుడు డబ్బులు చేయడానికి కొత్త కొత్త హ్యాబిట్స్ అన్ని వచ్చేస్తాయి. అది నా పొరపాటు కాదు, ఏం కాదు, ఏది మన వయసు వల్ల మనకి తెలుసో తెలియదో కొన్ని అవసరమైన మాటలు, ఎక్కువ అనవసరమైన మాటలు వస్తాయి. అలా వచ్చిన అనవసరమైన మాటల్లో నేను నేర్చుకున్నది నాకంటే ఆ రోజుల్లో మేమంతా కాలేజీ డేస్ లో ఉండగా అమ్మాయిల ముందు షోగా తిరగాలి అనడానికి మా చేతిలో సిగరెట్ ఉంటాయమ్మా. మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడు కాల్చేది బేడ, పది సిగరెట్లు బేడ, కాయి డెక్కలు గోదావరి గాంధీలో ఉంటాయి కదా. అమ్మాయి మంచి హ్యాబిట్స్ ను కంటిన్యూ చేసుకోవచ్చు. చెడ్డ హ్యాబిట్స్ అంటే వదిలేయడానికి ప్రయత్నించండి. ఈ విల్ బి ఇన్ గుడ్ హెల్త్. నెక్స్ట్ టైం మనం అంతా మాట్లాడుతూ మీ అందరూ హెల్త్ ట్రెమెండస్ గా ఇంప్రూవ్ అవ్వాలి. సైన్స్ పెరగడానికి ప్రయత్నించగలరు. సైన్స్ పెరిగే వయసు ఇదే. సైన్స్ తగ్గడానికి రోడ్డు, సైన్స్ తగ్గడానికి ఇంట్లో పనులు చేసుకుంటూ అది మెకనైజ్ చేయకండి. చాలా మంచి విషయం చెప్పారు మాస్టర్. తప్పకుండా ఈ ఏజ్లో నేను స్టార్ట్ చేస్తామండి. యాక్చువల్గా నేను స్టార్ట్ చేశాను, అంటే వారంలో 2 రోజులు చేస్తుంటాను అనమాట. ఒక్కోసారి మర్చిపోతుంటాను, ఒక్కోసారి చేస్తుంటాను. సో ఇలా మర్చిపోకుండా డైలీ చేయాలని, ఆ స్ట్రెంత్ మీ నుంచి రావాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా స్టార్ట్ చేయండి. నిజంగా మాస్టర్ చెప్పేది మంచి మాట, సువర్ణ అక్షరాలు అని చెప్పేసి చెప్పుకోవాలి. మాస్టర్ వివికేఆర్ గారు మీరు కూడా నేను మీరందరూ కూడా విద్య రావాలని చెప్తున్నాను కాబట్టి మన ఒకటి మీలాంటి వాళ్ళందరూ మనకు ఉండాలన్నమాట. మీరందరూ అందరూ ఉద్యోగాలు వస్తే మా దగ్గర చదువుకున్నాడు వాడు, అమ్మాయి మా దగ్గర చదువుకునే ఆ కరెక్ట్ మా అమ్మాయి అని చెప్తున్నాను. మా గర్వంగా చెప్తున్నాను. ఈ వృత్తి ఎక్కువ ఉంది. ఈ వృత్తిలో కరెక్ట్గా ఏమి ఉండవు. అందరూ ప్రమాణంగా చెప్తాను. మీరందరూ ఉద్యోగాలు రావాలి దేవుడికి ప్రార్థించారు. షార్ట్ అండ్ స్వీట్.
ఇది కేర్ గారు మాస్టర్ మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలండి. ఇలాగే మీరు ఎప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మాస్టర్ గురించి నేను ఒకటి చెప్పాలి. అంటే నాకు గుర్తున్న చాలా చిన్న విషయం ఏంటంటే మాస్టర్ క్లాస్ చెప్పినప్పుడు అంతా చెప్పి ఏమి అనేవారు, ఏమి ఏమి అనేవారు. కంపల్సరీ ప్రతి డైలాగ్ ఏదైనా చిన్న పాయింట్ ఏదైనా చెప్పి ఏమి అనేవారు. అది నాకు బాగా గుర్తు మాస్టర్. చెప్పే చెప్పే ట్రై అయిపోతుంది కదా. చెప్పే మాస్టర్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పుడు స్టూడెంట్స్ వెల్ఫేర్ కోరుకుంటానని చెప్పి గతంలో మాకు 7th క్లాస్లో చెప్తున్నప్పుడు మాస్టర్ చెప్పారు అనమాట. మీరు ఎప్పుడైనా సరే సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఆఫీస్ సమయంగా మాస్టర్ నమస్కారం చెప్పి చేసి వదిలేసి నమస్కారం ఎప్పుడు పెట్టదు. మీరు నా నమస్కారం పెట్టకపోయినా పర్వాలేదు, మీరు జాగ్రత్తగా హాయిగా ఉండాలి, అదే నాకు కావాల్సింది. ఎప్పుడు నిజంగా మాస్టర్ చెప్పి చాలా సార్లు మాటది. ఎందుకంటే విద్యార్థులు శ్రేయించడమే ఆయన ఎప్పుడు మరేది కోరుకోలేదు మాస్టర్. ఇప్పుడు మధ్య హెడ్ మాస్టర్, పెద్ద హెడ్ మాస్టర్ అయిపోయారు. ఇప్పుడు మధ్య హెడ్ మాస్టర్ మనకి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. ఈ పాఠశాలలోనే ఇందాకనే వాళ్ళకు కూడా చెప్పాను, 1968 నుంచి 73 వరకు నేను కూడా ఇక్కడే చదువుతున్నాను. మాకంటూ టీచర్స్ ఎవరైనా మేము చదువుతున్నప్పుడు మాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నారంటే రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారి దగ్గరే చదువుకున్నాను, రాధాకృష్ణ గారి దగ్గరే పనిచేశాను. అందువల్ల ఏంటంటే వాళ్ళ ట్రైనింగ్లో చాలా గొప్ప స్కూల్ ఇది, అందులో ఏమి సందేహం. ఎందుకంటే ఒక మంచి డిసిప్లిన్. నేను 39 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు 80లో నేను సర్వీస్లోకి వచ్చాను. 80 చివరిలో డిసెంబర్లో నాకు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఎవరో బంధువులు వస్తే ఒక్క రోజు మటుకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను పాఠశాల. అప్పుడు ఎంఎస్కే కృష్ణ శర్మ గారు హెడ్ మాస్టర్. ఆయన అప్పటికే నాకు నేమ్ పాస్ చేశారు నా అటెండెన్స్ రిజిస్టర్. నేను అది చూసి కొద్దిగా అయ్యో నేమ్ పాస్ పడింది నాకు అని అనుకున్నాను. అయితే ఆయన నన్ను కన్విన్స్ చేయడానికి వెంటనే ఏమన్నారంటే, నేను సంతకం పెడుతున్నప్పుడు పెళ్ళి అయితే బాధ్యతలు పెరుగుతాయి కానీ ఈ బాధ్యతలు మర్చిపోకూడదు అన్నారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా 1 నిమిషం కూడా స్కూల్కి ఆలస్యంగా వచ్చిన సంఘటన లేదు. అట్లాగే ఎప్పుడు కూడా ముందరే ఉండేవాళ్ళం తప్ప. అలాగే ఈ స్కూల్లో చదువుకోవడం వల్ల స్కూల్తో ఎక్కువ అనుభవం, అందువల్ల దీనికోసమే ఎప్పుడు తప్పించేవాడు. రాధాకృష్ణ గారు హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు అయితే కనుక మాకు ఆదివారం లేదు, ఉదయం లేదు, పొద్దున్న 6:30 7 గంటలకు ఫోన్ చేసేవాడు ల్యాండ్ లైన్ అప్పట్లో. అనేటప్పటికి ఇంకా అప్పుడు లేచి గబుక్కుని గబగబా ఆయన ఇంటికి 10 వెళ్తూ ఉంటాం. ఎవరో ఏదో వచ్చేదో ఏదో కావాలి. అట్లాగా అలవాటు అయిపోయింది. ఇంచుమించుగా ఏంటంటే ఎన్ని సంవత్సరాలు కూడా పాఠశాలతోటి ఈ 50 సంవత్సరాల దగ్గర నుంచి 50 సంవత్సరాలు ఇంచుమించుగా ఈ పాఠశాలతోటే అనుబంధం, విద్యాపీఠంతో అనుబంధం. ఎక్కడ చదువుకున్నాను, కాలేజీలో చదువుకున్నాను, మళ్ళీ వెంటనే ఇక్కడ ఉద్యోగం. అందువల్ల ఏంటంటే ఇంతకు మించి మా నాన్నగారు కూడా ఇందులో పనిచేశారు. ఆ పని చేసినప్పుడు ఇక్కడికి నేను పుట్టినప్పుడు 1959లో ఈ ఊరు వచ్చాను. అప్పటి నుంచి దీనితోటే అనుభవం. అందువల్ల ఆల్రెడీ పనిచేశారని చెప్పారు. ఆయన నేను కలిసి పనిచేశాను. వారు మేము ప్రభా గోకుల
ఫ్యాన్ అనుకునేవాడు. ఆయన సత్తుని గోపుడు సార్ పెట్టేవారు. గోరుగంతా పుష్పముస్తారు. నేను ఉద్యోగం 68లో చేయలేను. ఇక్కడ ఉద్యోగంలో చేయలేను తప్ప దేవి తెలియదు. ఎంత తెలియదు అంటే కొవ్వు నుంచి రాజమండ్రి పెరిగే వెళ్ళాల్సిన సంగతి నాకు తెలియదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, ఐ వాంట్ టు బి వెరీ ఫ్రాంక్. True to my soul. I never lied. కొవ్వు నుంచి రాజమండ్రి పెరిగే వెళ్ళాల్సిన తెలియదు నాకు. పంపించేవాడు కాదు. బ్యాడ్ టికెట్ రైలు ఎక్కితే రాజమండ్రి అమ్మది తెలియదు నాకు. అటువంటి స్థితిలో ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అన్నీ నాన్నగారే నాకు. ఈ రమ్మగారు నేను బడిపెట్టిన అంటే మామూలుగా అప్పుడే పెళ్ళైంది. ఏదో నాకు అప్పుడైంది. నేను బడికెళ్ళగానే ఆవిడ ఇంటి దగ్గరికి వచ్చినవారు. ఈ రమ్మగారు డూస్ అండ్ డోంట్స్ అన్ని దానికి చెప్పేవారు. ట్రైనింగ్ నేర్పేవారు. ఇక్కడ కార్యక్రమం చేసేది బడికి తినేది. నేను వెళ్ళేదేమో ఇంట్లో ఉండేది. ఇలా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. అనుకోకుండా మా నాన్నగారికి తలుచుకోవడం అయింది. కృష్ణమూర్తి శర్మ చాలా గొప్ప వ్యక్తి. ఆయన గొప్ప వ్యక్తి. ఒకసారి అప్పుడు ఉండేటువంటి, ఇప్పుడు ఆయన లేరు కాబట్టి క్షమించండి, ఆయన కృష్ణమూర్తి శర్మ గారిని గడ్డ తీసుకోకుండా వచ్చారయ్యా ఒకసారి. అంటే ఆ రోజు తిరువాణి నక్షత్రాలు చూస్తే కానీ గడ్డ తీసుకోరు. ఇప్పటిలా నక్షత్రం లేదు, కాకి తాగొచ్చుకోవడం లేదు. తిరువాణి నక్షత్రాలు చూస్తే అన్ని చేసుకో. ఆయన కుదరవు కదా, కుదిరితేగా తీసుకోవడానికి లేదు. ఇటువంటి కథావాకులు వాక్కు నా దగ్గర నువ్వు బ్రాహ్మణమైనా వాళ్ళ గడ్డ తీసుకోవచ్చా, అమ్మవాస్తున్నాడు నీకు గుర్తుందా అని బీబీ ఆశ్రమం లాంటి వాడిని ఆయన నిర్ణయించారు. అలాగా మీరు తండ్రి గారు చాలా గొప్ప ఆయన. అటువంటి వాడికి ముందు బిడ్డకి అంతకంటే గొప్పవాడు. థ్యాంక్ యూ సార్. అలాగా అంటే పాఠశాలతో అనుబంధం అంటే మాకు కుటుంబపరమైన అనుబంధము అంత బాగా వ్యాపందరం కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళము ఒక మాట. అట్లాగే ఇక్కడ ఈ ఉద్యోగం చేసేటప్పుడు కూడా నేను వచ్చేటప్పటికి ఇక్కడ స్ట్రెంగ్త్ 86 మంది ఉండేవారు. మొత్తం 5 క్లాసులు కలిపి. అప్పుడు మేము వెళ్ళి మొత్తం దీని గురించి అసలు సంస్కృత పాఠశాల అంటే సంస్కృత తప్ప ఏం లేదు. ఇప్పటికీ కొంతమందిలో ఇంకా భావన ఉంది. అలాంటప్పుడు అందరికీ ప్రచారం చేసి దీన్ని ఎలాగంటే మాస్టర్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు మేము సుమారు సంవత్సరానికి 100 మందిని అడ్మిషన్ లేకుండా పంపించిన స్థితికి తీసుకొచ్చాం. 120 మందిని జాయిన్ చేసుకుని 2 సెషన్స్ పెట్టి మేమందరము కూడా సర్వీస్లోకి వచ్చిన తర్వాత అన్ని చదువుకున్న వాళ్ళు మేము చెప్తామండి, మేము ఇంగ్లీష్ చెప్తాము, లేకపోతే మరో స్టడీస్ చెప్తాము అని చెప్పి సెక్షన్స్ మేమే చేసుకుని ఉన్న స్టాఫ్ని సర్దుకుని అట్లాగే వర్క్ చేస్తూ 2 సెషన్లు కూడా కంటిన్యూ చేసి అంతకంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు పంపించేసిన ఒక అడ్మిషన్ టెస్ట్ పెట్టి జాయిన్ చేసుకున్నటువంటి ఒక గొప్ప స్థితిని పొందింది. అలాంటి పాఠశాలలో ఇక్కడ రమణమూర్తి ఉన్నాడు. ఆ రమణమూర్తికి వాళ్ళ నాన్న నేను సహాయం. నేను ఇక్కడ పనిచేస్తున్నానంటే వాళ్ళ అబ్బాయిని కూడా కామేశ్వర శర్మ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కూడా జాయిన్ చేశారు. అందువలన అలాగా అంటే ఎంతో అనుబంధంగా ఉండేటువంటి ఊళ్ళో తలమానికంగా ఉండేది పాఠశాల. అటువంటి పాఠశాలలో మీరు అందరూ చదువుకున్నారు కాబట్టి మీకు చాలా మంచి సంస్కారము, చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రగిరివాడ విద్యాపీఠం అంటే ఎంతో గొప్పదైనటువంటిది. 120 సంవత్సరాల నుంచి అట్లాగా ఈనాడు ప్రభుత్వము సహాయం చేయకపోయినా స్వతంత్రంగా బతుకుతుంది. కొంతమందిని ఉపాధ్యాయులు వేసుకుంటూ వేయడం మానేశారు, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, మిగిలినటువంటి వాళ్ళకి ఇవ్వడం మానేశారు.
ఇంచుమించుగా ఒక 20 మంది 15 మంది 20 మందికి మేనేజ్మెంట్ ఇస్తూ కూడా బతికించుకునేటువంటి పరిస్థితుల్లో విద్యాపీఠం ఉన్నది. అందువల్ల అటువంటి పరిస్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ విద్యాపీఠాన్ని స్థాపించినటువంటి వాళ్ళ యొక్క ఉదాహరణమైనటువంటి ప్రజలు వాళ్ళ ఆస్తులన్నీ కూడా దీనికి ఇచ్చేసి దీన్ని పెట్టారు. అందువల్ల వాళ్ళ ఆశయం మేరకు ఇది ఇలా నడుస్తుంది. అటువంటి దాంట్లో చక్కగా మీరు అందరూ చాలా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో మీరు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మాకంతా కూడా గొప్పదైనటువంటి స్థితిలో ఉన్నారు. ఎప్పుడు ఆనందపడతారంటే ఒక ఉపాధ్యాయుడు 2 పరాజయం ఒప్పుకోమన్నారు. పుత్రాది ఇచ్చేది పరాజయం, శిష్యాది ఇచ్చేది పరాజయం. పుత్రుడి దగ్గర ఓడిపోతే గొప్పతనం కాదు, మంచి విషయాలు. అలాగే శిష్యుడి దగ్గర కూడా ఓడిపోతే గొప్ప విషయం. మనకంట గొప్పవాడైనటువంటి ఒక శిష్యుడిని తయారు చేసాము అంటే కనుక ఆ ఉపాధ్యాయుడికి అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. అలాగా మాకంట గొప్పవాడైన ఎంతమందిని మేము తయారు చేసాము అంటే మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. అందువలన అటువంటి మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా కాలమైంది, ఇంచుమించుగా 28 సంవత్సరాలు దాటింది. అటువంటి అప్పటి వాళ్ళు మీరు అందరూ మళ్ళీ ఒకసారి కలవడము. ఎందుకంటే 10వ తరగతి అయిపోయిన తర్వాత స్కాటర్ అయిపోతారు, కాలేజీలే డిఫరెంట్ అయిపోతాయి, తర్వాత అలా స్కాటర్ అయిపోతారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అందరూ కలవడం అంటే ఎటువంటిదంటే దీని వెనకాల కనీసం 1.5 years కృషి ఉన్నాం. లేకపోతే అది 7 సంవత్సరాల కృషి ఇంకా చేస్తుంది. లేకపోతే కష్టం. ఎందుకంటే ఇంతమందిని అది కలవడము, అందరినీ కలుపుకోవడము, అందరికీ టైం కుదరాలి, ఒక డేట్. అందువల్ల అలాగే మీరు అందరూ వచ్చి ఇక్కడ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇలాగా కనిపించినందుకు చాలా ఆనందం కలిగింది. అందుకని అమ్మాయి అండి మాయావతి మీరు చెప్పిన పాఠం గుర్తుందండి. అలాగే అందులో ఒక మాట అంటాడు కాళిదాసు, క్లేశ ఫలి అనేది పునర్నవతాంది. కష్టమనేటువంటిది మనం ఎంతో కష్టపడతాం. మన కుర్రాన్ని చదివించడం కోసం 4 ఏళ్ళ పడతారు తండ్రి వాళ్ళ అబ్బాయిని చదివించి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి. ఎందుకంటే వాడికి అప్పటికి చదువుకునే సమయంలో వాడికి బాధ్యత తెలవదు. అందువల్ల వాడు కూడా ఉంటూ ఎక్కడెక్కడికి వెళ్తే ఏం చేస్తారో అని వాళ్ళని ఆశ్రయించి వాడికి చదువు చెప్పి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు. ఆ నిలబెట్టినటువంటి ఆ కుర్రాన్ని చూసేటప్పటికి వాడి కొత్త ఉత్సాహం వస్తుంది, నా మనవాడిని ఇలా తయారు చేయాలి అనుకుంటాను. అలాగా మిమ్మల్ని అందరినీ కూడా ఇంత చక్కగా చూస్తున్నప్పుడు మళ్ళీ ఒక ఉత్సాహం వస్తుందన్నమాట. కష్టము పడినటువంటి కష్టము ఫలాన్ని చూసినప్పుడు నూతనత్వాన్ని పొందుతుంటారు, అంటే మళ్ళీ తిరిగి ఉత్తేజితమవుతుంది. అలాగా చక్కటి ఉత్తేజాన్ని పొందేటువంటి ఒక అవకాశము ఈ వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు మీరందరూ కల్పించారు. అందువల్ల ఆ వైశాఖ శుద్ధ ఏకాదశి అంటే మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుంది ఇవాళ. అటువంటి ఆ సత్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని, మీరు ఇంకా అభివృద్ధిలోకి రావాలని, మీరు నేర్చుకున్నటువంటి ఏ సంస్కారం అయితే ఉందో, ఏ మంచి అయితే ఉందో ఆ తర్వాత తరానికి అంటే మీ పిల్లలకి కూడా నేర్పి సంస్కృత భాష కొద్ది కాలంలో ఇప్పటికే చాలా మంచి స్థితిలోకి వస్తుంది. అంటే పాఠశాలలో లేదు ఇక్కడ లేదు అని అనుకుంటున్నారు, కానీ చాలా మంది స్వయంగా చదువుతున్నారు. ఇప్పుడు ఎంతో మంది నేను రిటైర్ అయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఉద్యోగము ఒక 10 to 5 ఉద్యోగం చేయలేదు, ఎప్పుడు చేయలేదు. 24 గంటల ఉద్యోగ ధర్మంతో పనిచేశాను. అందువలన రిటైర్ అయిన తర్వాత చాలా హాయిగా ఉంటుంది, ప్రజెంట్గా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితుల్లోనే చాలా మంది మాకు సంస్కృతం నేర్పండి, మా పిల్లలకి సంస్కృతం నేర్పండి అని ఎంతో మంది పాపం నేర్చుకుంటున్నారు. అటువంటి అంటే వాళ్ళలో శ్రద్ధ అలా వచ్చింది. కొంతమంది హోమ్ స్కూల్ పిల్లలకి స్కూళ్ళకి పంపించకుండా భాగ్యనగరంలో చాలా మంది పేరెంట్స్ హోమ్ స్కూల్ తయారు చేసుకుంటారు. ఒక మంచి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి ఆన్లైన్ ద్వారా వాళ్ళకి చెప్పించుకుంటూ అలా కాదు. అంటే పిల్లల్ని బ్రాటప్ చేసేటువంటి ఒక పద్ధతిలో ఒక లోతత్వం వచ్చింది. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో మీ పిల్లలకు కూడా సంస్కృతంతో పరిచయం చేయండి, చక్కటి సంస్కారాన్ని నేర్పించండి, ఈ పరంపరను రక్షించండి.
మన యొక్క ఏ పరంపర అయితే ఉందో మనం నేర్చుకున్నటువంటి పరంపర దాన్ని రక్షించండి అని కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడుతున్నాను. మా పిల్లలందరికీ కూడా మేము సంస్కృతం మాట్లాడడం నేర్పించామండి. నాకు 3 పిల్లలు, మా అక్కకి 2, 5గురికి కూడా నేను సంస్కృతం మాట్లాడడం నేర్పించాము. అండ్ మా అక్క అయితే ఈ కుమార సమూహం మొదలు పెట్టిందండి మా పిల్లలకి చెప్పడం. ఆన్లైన్ క్లాసెస్ అని చెప్తాం అనమాట. ఆ విధంగా మా పిల్లలకు కూడా సంస్కృత జ్ఞానం ఉండాలి ఖచ్చితంగా. అందరూ ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటున్నారు. అది ఎలా ఉంటుందంటే తెలుగులో రాస్తారు కాన్సెప్ట్. అది కరెక్ట్ కాదు. సంస్కృతం ఖచ్చితంగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఇలా మొదలు పెట్టామండి. మా మరిది గారి పిల్లలకి అందరికీ కూడా. సో ఇది అందరూ పాటిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ సంస్కృతం పట్ల చాలా అభిమానం ఉన్నవాళ్ళే కాబట్టి ఎంతో కొంత అందరూ కూడా శ్లోకాలను నేర్పిస్తున్న వాళ్ళే కాబట్టి ఒక కావ్యాన్ని మన పిల్లలకి నేర్పిస్తే కనీసం ఒకటైనా నేర్పిస్తే అది వాళ్ళకి మన ఏమన్నారంటే వారసత్వాన్ని వాళ్ళకు కూడా ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ట్రై చేయండి అందరూ అని నేను అనుకుంటున్నాను. మాస్టర్ మాటని ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఇప్పుడు మన హిందీ మేడం గారు, రాష్ట్ర భాష మేడం గారు, ఆవిడని సత్కరించాలని కోరుకుంటున్నాను. మేడం మా కోసం మీ ఆశీర్వచనం. మీకు దగ్గరగా అంత మానసిక మాత్రం కాదు, పెద్దవాళ్ళు వేయాలి మన ఆశీర్వదించారు. అందరూ వెల్ ట్రైన్డ్ వెల్ నాలెడ్జ్ సంపాదించినటువంటి సభ్యులు వెళ్ళిపోయారు. పిల్లలనే అంటారు పెద్దవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇంత చక్కగా వేగమని కరెక్ట్ అయ్యి స్నేహాన్ని నిలబెట్టుకుని చెప్పారు. ఈ స్నేహం గురించి నేను ఒక మాట చెప్పకపోతే చాలా అన్యాయం చేసినట్టు. నాకు మా స్కూల్లో అక్కడ స్నేహం అందించింది. నేను చేయడంలో కొత్త 85లో చేరాను. 86లో ఎందుకో స్ట్రైక్ వచ్చింది. అందరూ స్ట్రైక్లో పాల్గొన్నాము. పాల్గొంటే మరి ఇక్కడ అక్కడ మ్యారేజ్ అవ్వలే. ఇక్కడ ఎక్కడ కూర్చుంటాను, మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా బుకింగ్కి వెళ్ళాను. అప్పుడు ఫోన్లు అది లేవు. అమ్మ రేడియో ఫాలో అవుతుందండి, ఎప్పుడు స్ట్రైక్ అయిపోతుంది చెప్పాను. సరే రేడియో ఫాలో అవుతున్నాను నేను. సాయంత్రం స్ట్రైక్ చాలా అయిపోయింది. మేము రేడియోలో విన్నాము, ఓకే పొద్దున స్కూల్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. రాత్రి పడుకున్నాను. 12 ఎంత అయింది. మా మాస్టర్ గారు ఇంటికి వచ్చారు. నేను ఎక్కడున్నా అనుకుంటున్నాను, మీకు ఐడియా ఉందో రాత్రికి ఐడియా లేదో తెలియదు. సీతంపేట దాటి ఆనందం దగ్గర ఉంటుంది, మల్లయ్య దాటి. అప్పుడు అంతా అడవిలా ఉండేది. ఇది ఎప్పుడు మాట 85 అంటే అది 15-40 ఏళ్ళ క్రితం మాట చెందారు. అడవి అక్కడికి ఎవరైనా మంచి మామూలుగా వెళ్ళాలంటే బండి చేస్తే జాతరని దాటినా అక్కడ ఎవరు వెళ్ళాలని చెప్పారు. టీచర్ పడ్డు నాకు మంచిదే తెలియజేస్తారు. మాట్లాడలేదు ఏది కావాలి టీచింగ్ క్లాస్ స్ట్రైట్ కావాలి దర్శనంలో వెళ్ళిన మరి వీటిలో జాయిన్ అవ్వకపోతే ఇబ్బంది పడిపోతారని నాకు తెలిసిన మంచిగా ఇచ్చారో లేదో కూడా నాకు తెలియదు. అంటే నాకు అది ఏమంటారు, మరి ఏమంటారు, స్నేహధర్మం అంటారా, మానవత్వం అంటారా, మరి ఏమంటారు నాకు తెలియదు. అంతగా చూస్తున్నారు. అప్పుడు ఎలా చూశారో ఈ రోజు కూడా అలాగే చూస్తున్నారు వాళ్ళు. నేను రిటైర్ అదే లేదు. ఈ రోజు కూడా టీచింగ్ క్లాస్ బాగుంటారా, నేషనల్ గారికి కావాలి వెంటనే అది ఆ స్నేహధర్మాన్ని తెలియజేస్తారంటే నేను కూడా అది పాటించాను. ఆల్రెడీ పాటిస్తున్నాను లేకపోతే ఇంకా ఇంతమందికి అవ్వలేదు. ఇంకా 10 మంది కలవాలి అనుకుంటున్నాను. బాగా కూడా కరెక్ట్ చేసుకోండి. ఇంకొక విషయం చెప్పి నేను నాకు కొంచెం తెలుగు, మా నాన్నగారు తెలుగు మాస్టర్, మా తాతగారు తెలుగు మాస్టర్, మా అమ్మగారు హిందీ మాస్టర్ అని చెప్పి నేను. కానీ తెలుగు ఇప్పుడు తెలుగులో పట్టుకుంటాం. తెలుగుకి తెలుగు అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. మన భాషది దాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు.
అందులో కాన్వెంట్స్ లో చదువుతున్నారు. ఇప్పుడు అందరి పిల్లలు కాన్వెంట్స్ లో చదివారు. దాంట్లో తెలుగుని హిందీని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఆ తెలుగుని ఇంట్లో మీరు పునరుద్ధరించండి. చిన్న చిన్న శ్లోకాలు కానీ ధ్యానం శతకాలు అంతగా పట్టలేదు. అలాగే చెప్పి అర్థం చెప్తే ఒక్కొక్క పద్యం ఒక్కొక్క జీవిత సత్యం అది మనకి మళ్ళీ మన జీవితంలో అన్వయం చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడు మనకు కూడా ఆడంబరముగాను అప్పుడు మనకు తెలుస్తుంది ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలికుండు చిన్న చిన్న పద్యాలని అలాంటి పద్యాలు ఒక్కొక్కటి చెప్పుకోండి. ఎప్పుడైనా వాళ్ళకి కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఆ పద్యాలు చెప్పబట్టి. ఇంకొక విషయం నేను చెప్పచ్చో చెప్పకూడదు. 75 ఏళ్ళు దాటుతుంది. రేపు 2027కి మన స్కూల్కి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. దాన్ని మీ స్టూడెంట్స్ పురస్కరణాల మీదే చూసుకోవాలి. మరి అప్పుడు ఏం చేసుకుంటారో ఎలా ప్లాన్ చేసుకుంటారో ఇప్పటికీ చెప్పామనుకోండి, మీరు పిల్లలందరినీ జ్ఞానం చేసుకుని మరి ఈ స్కూల్ యొక్క గొప్పతనాన్ని నిలబెట్టేలాగా మీరు చెప్పచ్చో చెప్పకూడదు. నాకు అంతే కదండి. 75 సంవత్సరాలు అవుతుంది. రేపు 27 అవునా? 52 నిజంగా అది దృష్టిలో పెట్టుకోండి. నేను ఓకే బాగుంటుంది. అంతేనా అన్ని కూడా ప్లాన్ చేసుకుని మీ అందరూ స్కూల్ యొక్క అభివృద్ధి ఇంకా ఆకర్షిస్తూ ఇది ఎదురుగా ఉన్నాము. మీరు ఎలాగా అపార్ట్ మేము ఆశిస్తున్నాము స్కూల్ కూడా చెప్తారని మీరు కూడా ఆశిస్తారని ఆశిస్తుంది. అందరికీ ఆయురారోగ్యాలు బాగా మీ మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మేము అందరినీ అడిగామని. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ మేడం. తప్పకుండా మేడం. స్కూల్ పట్ల మాకు ఎప్పుడు అభిమానం ఉంటుంది, అలాగే కంటిన్యూ అవుతుంది. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తాం మేడం. ఇప్పుడు ప్రస్తుతాలు ఆంధ్రప్రదేశ్గా మేము నడుస్తుంది. ఆయన సత్కరించకపోతే ఆయన కోపం వచ్చేస్తుంది. ముందు అర్జెంట్ కానీ సత్కరించాలి. అందుకని కాదు ఆయన వేరే చెప్పండి. సత్కరించకపోతే ఎలాగండి? చివరిగా మాట్లాడమంటే కొంచెం కష్టం. ఎందుకంటే అందరికీ అప్పటికి అనుభవాలన్నీ అయిపోయి ఉంటాయి, చెప్పేసి ఉంటారు. ఈసారి స్కూలు అడ్మినిస్ట్రేషను ఈ ఆర్ధబందీలన్నీ మీకేం చెప్పనప్పుడు ప్రస్తుతం. తర్వాత మనం వేరేగా ఆన్లైన్లో మీటింగ్ పెట్టుకున్నాం. మరి బిఆర్కే గారు మీ అందరికీ హెడ్ మాస్టర్, నాకు కూడా హెడ్ మాస్టర్. ఎందుకంటే వీళ్ళందరికీ కోలీగ్. నేను అపాయింట్ అయినప్పుడు 87లో మాస్టర్ హెడ్ మాస్టర్. అంతకుముందు ఎంఎస్ మాస్టర్ అనేవారు, సైన్స్ మాస్టర్ అనేవారు. ఆయన మనకు స్లోగన్ ఇచ్చారు, మనం వీ హ్యావ్ పవర్ అనేటువంటిది. వీ హ్యావ్ పవర్. ఏ పని చేయడానికైనా మనకి పవర్ ఉంది, శక్తి ఉంది, చేద్దాం అనేటువంటి స్లోగన్ తోటి నడిపించుకొచ్చారు. ఆయన పరిపాలనా విధానం అంతా అబ్జర్వ్ చేసుకుంటూ 17 ఏళ్ళ అతిథిని చేశాను. తర్వాత మాస్టర్ దగ్గర నేను ఇద్దరం కొలీగ్స్. నా ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎక్కువ, నాకు నాగేశ్వరరావు గారు. కానీ ఇద్దరం ఎస్జీడీలు అవ్వడం మూలంగా అస్తమాట జాబ్లో జాయిన్ అయిన రోజుని కొంచెం అయోమయంగా తెలుగు మాస్టర్ క్లాస్కి వచ్చిన తర్వాత పెళ్ళయిందా అని అడిగారు. అన్నాయండి మేలో పెళ్ళయింది. మేలో పెళ్ళయింది. అక్టోబర్లో ఎంతమంది పిల్లలు? నాకు ఒకసారి ఏం చెప్పాలో తెలియదు. ప్రస్తుతాన్ని 154 మంది అన్నా 2 క్లాసులు ఒక్క మాస్టర్ కట్టాడే. అలాగా మాస్టర్ దగ్గర మొట్టమొదట ఆ వేళ బయట నుంచి ఉన్నారు మాస్టర్. రండి మా ఇంటికి వెళ్దాం అని చెప్పి తీసుకెళ్తే ఆవిడకి అదే అన్నారు. అలా మొదలైంది. మాస్టారు వాళ్ళందరూ కూడా నేను బిఎస్సీ చదివి 7 చదివి జాబ్లో జాయిన్.
వీళ్ళందరూ చూస్తే డిగ్రీలన్నీ పెద్దవి. మాస్టర్లు కూడా ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ ఇంగ్లీషు, ఎంఈడి. వాళ్ళు సాంస్క్రిట్ పండిట్సే, ఆయన అంతే. అందుకని మీకు చదవండి కట్టండి అంటే ఎంఈడి. ఎంఎడ్ అయిన తర్వాత బిఎస్సీ ఎంఎడ్ అంటే బాగుండేది కాదు, ఇక్కడ పీజీ ఉండాలి. అందుకని ఎంఏ ఇంగ్లీష్ చేశాను. నేను తెలుగు కూడా కట్టాను కానీ పర్టికులర్ స్కూల్లో మంచి పనులు ఉండగా అది కూడా వచ్చి పరీక్షలు కెరీర్ స్టార్ట్ చేశాము. బాగా జరిగింది. సర్వీస్ అయింది. హెడ్ మాస్టర్గా 5 ఏళ్ళు ఒక స్వర్ణయుగాన్ని లేదు, ఐరన్ యుగం నాకు. ఎందుకంటే కరోనాలో హెడ్ మాస్టర్ అయ్యాను. దీనందరికీ ఉండేటువంటి వాళ్ళు అప్పుడు వాళ్ళ స్థాయిలో వాళ్ళు స్ట్రగుల్ పడ్డారు, కానీ నాకు అంతా ముళ్ళకంపే. నేను హెడ్ మాస్టర్ అయిన దగ్గర నెట్టుకొచ్చి వారు నిలబెట్టినటువంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్కూల్ నిలబెట్టాలనేటువంటి మాస్టర్ అన్నట్టు 24 గంటలు కష్టపడాల్సిందే అనుకుంటున్నారు. హెచ్ఎం అయిన తర్వాత ఇవి వరకు కూడా రోజు సెలవుగా రోజు పడులు పెట్టారు. ఇవాళ రాకూడదు, ఇంట్లో ఫంక్షన్ ఏదో ఉన్నందుకు మీరు ఇది చాలా విశేషమైనటువంటిది. మీ అందరికీ మాతో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో మీతో కూడా మాకు అలాంటి అనుభవాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఓ బోర్డు నేను ఆ గంటలు గంటలు మాట్లాడగలను. శానిటేషన్ అయితే అమ్మాయి కొత్త ఉద్యోగం, కొత్త 6వ క్లాస్ యూనిట్ 1 లెక్కల్లో యూనిట్ 1 బాగా 25 రోజులు చెప్పాను. 2 యూనిట్లు 24 మార్కులు లెక్కలు. 7th క్లాస్ లెక్కలు చెప్పేవాడు. 24 మార్కులు వస్తే ఆవిడ ఎవరు వచ్చారు ఇంటర్నేషనల్తో మాట్లాడుతున్నారు. నేనేమో నన్ను కలిపి అమ్మాయి 24 వచ్చి 25 క్లాస్ బిట్టు తప్పు రాసింది. అది ఆవిడ అసలు కాంప్రమైజ్ అవ్వడం వాళ్ళు అమ్మగారు. ఈ మూలానే అమ్మాయికి 24 మార్కులు, ఈ మూలానే 24 మార్కులు వచ్చాయని. ఏంటంటే దాన్ని తీసి చూడండి సార్, కొట్టారు రాసి పెట్టారు. అది ఏడుస్తూ కూర్చుంది పరిష్కారం. కొట్టగించి ఏదో రాయించేస్తూ తప్పు రాసింది. మరి ఆవిడ కాంప్రమైజ్ అవ్వాలా. 24 25 ఆవిడ 25 టార్గెట్. అది అలాగా పరీక్షలు మాస్టర్ ఏమో అదేంటి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? కాబట్టి ప్రిన్సిపాల్ గారు ఆవిడంతా నన్ను ఆవిడ మూలంగానే వచ్చిందని మాటనేసి ఆవిడ వెళ్ళిపోయారు. అలాగే మాధురి అయితే కృష్ణమూర్తి గారు వాళ్ళ నాన్నగారు మంచి ఫ్రెండ్స్. ఫ్యామిలీనే చదివే నా దగ్గర ఒక్కరు కాదు, ఫ్యామిలీస్. చిన్నవారు అమ్మాయి అయితే వాళ్ళ తమ్ముడు చదివాడు. అరుణ వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళ నల్లబంగారం అనేవాడు సార్. ఇంట్లోనే ఉండేది. ఇది ఒక్కొక్కరితో ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాన్ని అమ్మాయిని అందరూ కూడా జ్ఞాపకం ఉన్నారు, తెలుస్తున్నారు. సరే ఆవిడైతే కొద్ది దగ్గర ఆర్ట్ మరీ ఉండేది. సరే రామమూర్తి రైతులో గ్రామీణ సంఘం కార్తీక వన భోజనాలు జరుగుతున్నాయి సార్. జరుగుతుంటే అర్థం వచ్చి నేర్చుకున్నాను. మా నాన్నగారు వచ్చి కేశవ్ గారు అంటే మీరేనా శ్రీనివాసమూర్తి గారు ఇంకెవరైనా ఉన్నారు స్కూల్లో? నేను ఒక్కడే శ్రీనివాసమూర్తి అండి, నన్నే కేశవ్ అంటారు. ఇక్కడే నిల్చోండి, ఇప్పుడే వస్తాను. ఆయన కొద్దిగా మాస్టర్ దగ్గర కాబట్టి పరిచయం ఉంది. ఎందుకు నిల్చోమంటున్నారు అని చెప్పి నిల్చున్నాను. వెళ్ళి వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చి మీరే కేశవ్ గారు అంటే అనేటప్పటికీ ఆయన నమస్కారం అన్నారు. మాట్లాడితే నాకు ఎదుటోలా అనిపించింది. ఇలా ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నారు. ఆవిడే చెప్తే వరిపట్టలో చేసేవారు, చేస్తున్నారో లేదో కానీ ఆవిడ కొంచెం పక్కన తప్పినాక ఈయన అడిగేది ఎందుకంత ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నారంటే ఆవిడనే అడగండి, ఆయన ఏం చెప్పరు. ఆవిడనే అడగండి అంటే ఏముందిలండి రోజు నాకు మీ పాఠం అయిపోతుంది. ఏంటంటే మీ నోట్లో అన్నం కలిపి పెట్టారు. అన్నం పెట్టేటప్పుడు కూర్చుంటే నేను సైన్స్ చెప్పేవాడిని, 6th సైన్స్. ఇది రియాక్షన్ తోటి దాంతో లాలాజలంతో పరిస్థితి. లాలాజలం జీర్ణమైన అక్కడ గ్రసన్ ఉంటుంది. గ్రసన్ 2000 ఉంటాయి. ఆ గ్రసన్ దగ్గర నుంచి జీర్ణాశయంలో అక్కడ మోత ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. కాబట్టి నేను ఏం పెట్టినా కానీ వాడు రోజు ఈ పాఠం అంతా సైన్స్ చెప్పే మాస్టర్ ఎవరో నేను అడిగినానికి అనేటప్పటికీ అది ఒకటితో తెలియదు, నాకు తెలియదు. అలాగా పాఠాలు వాళ్ళకి పిల్లలకి సరే అర్థమైనది చెప్పడం మాకు వచ్చిన దాంట్లో కొంత చెప్పాం. మీరు దాన్ని గ్రాస్ప్ చేసుకున్నారు, అభివృద్ధి దాని అంతటికీ మేమే కారణం కాదు.
ఈ కృషి మీరు ఒకడు అన్నాడు రోజు నేను కనుగొనుకోవడం నాకు గుర్తు కదా వెళ్తానే అన్నాను మళ్ళీ ఏం చెప్పలేదు నాకు చదువురాదు నాకు నన్ను ఏమన్నా ఎవడైనా అంటే ఊరుకుంటాను కానీ స్కూల్ అంటే ఎక్కడ ఊరుకుంటాను గొడవపడిన సందర్భాలు దెబ్బడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒక ఆవిడ ఈ స్కూల్లో ఇంటర్నేషనల్ ఈ స్కూల్లో ఇంటర్నేషనల్ మీ పిల్లలు గొడవ చేశారని రాధా పదవి ఆధారానికి కళ్యాణంలో మీ పిల్లలు గొడవ చేశారనేప్పటికీ దానికి కట్టి గొడవ చేస్తున్నాను మా పిల్లలు గొడవ చేయడం మీ వాడికి వెళ్ళారు అదే మా వాడు గొడవ పిల్లల మీద పెట్టేయకండి స్కూల్ మీద పెట్టేయకండి సంస్థ పాఠశాలలో గొడవ చేశారని చెయ్యరు మా వాడు వారు ఎంత చేశారు సరే ఇంటికి ఏం చెప్తున్నారు పెన్ను కొనుక్కున్నారు వాడేమో చదవలేదండి అది రాలేదండి అన్న నాకు బాగా పాపం పేరు నాకు పేరు ఏ బ్యాచ్ అన్నా నువ్వు అన్న ఆ బ్యాచ్ లో వాడు లక్ష్మీకాంత్ బాగుంటుంది వాళ్ళు నలుగురు ఐదుగురు ముగ్గురు ఐదుగురు ఇక్కడ చెప్తారు వాడు ఒక్కొక్కరు వ్యాపారం అనేటప్పుడు వాడు అందరూ అమ్మాయి ఇంజనీర్ చేస్తుంది డాక్టర్ చేస్తున్నా హుషారుగా చెప్తున్నాడు అన్ని చెప్పనిచ్చాను ఆఖరి వీళ్ళందరూ చదివిన క్లాస్ ఉన్నావు కదా ఉన్నానంటే మరి వాళ్ళందరికీ ఎందుకు వచ్చింది నీకు ఎందుకు రాలేదు ఎందుకంటే నన్ను తీసుకెళ్ళారు పెట్టుకున్నాను అనమాట పెట్టుకుని అందరి క్లాసుల్లోనే నేను చెప్పినట్టే చెప్పిన పాఠం అందరి క్లాసులో అలాగే చెప్తారు మీరు క్లాస్ చేయడంలో తేడా దీని గురించి నాకు ఇప్పుడు బాగా జ్ఞాపకం వస్తుంది 6th క్లాస్ అడ్మిషన్ టెస్ట్ రాయడానికి మీ నాన్న మధ్యాహ్నం 2 రాయలని పారిపోతే గోపాలదేవుడు చెత్తపరికి పోటీ ఆవిడ జరిగి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయింది అంత జ్ఞాపకం ఎలా ఉందని మ్యాచ్ గారు మీరు నాకు నేనే క్లాస్లో ఉన్నాను 2ంటికి పరీక్ష 2:30కి వచ్చేవు నువ్వు తల్లి తీసుకొచ్చేది మీ నాన్న నువ్వు పరీక్ష రాయలని పారిపోయి తెలుగు పరీక్ష రాసి పారిపోయి ఆ పరీక్ష రాయకపోతే మార్కులు ఇస్తుంది రెండో పరీక్ష ఫస్ట్ పరీక్ష రాసి రెండో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండేది 6వ క్లాస్ అందులో రాసేవు నువ్వు వెళ్ళిపోతే నువ్వు పలానా ఫ్యాక్టరీ రోడ్డు దిగి అటువైపు కూర్చుని చదువు చెప్పలేదని అనుకుంది రాలేదని అనుకుంటున్నాను నమ్మే కమ్మని నమ్మేమో పడే గోవాన్ ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రవాహం గోదావరి అలా ప్రవహిస్తూనే ఉంది దాని మీద పవిత్ర భావం ఉన్నాడు చెంపటికి నీళ్ళు తెచ్చుకుంటాడు ఇంటికి తీసుకొస్తాడు ఓ ట్యాంక్ నిండా పట్టుకుపోతాడు అలా పట్టుకుపోయిన వాడు ఇలాగే పెద్ద పట్టుకుని వాడు అలా స్నానం వద్దనుకున్న వాళ్ళు అలా ఉండిపోయారు అన్నిటికీ అంతవరకు మేము బాధ్యులే కానీ అంతా నాది కాదు అంతా మీది కాదు అంతా నాది కాదు అంతా మీది కాదు ముందు కలిస్తేనే అది బాగా చప్పట్లో రొట్టి బాగా శ్రద్ధ వచ్చి అవుతుంది అంతేత ఈ రోజున ఇంకా వాళ్ళు మీరయ్యారు దాన్ని నేర్పడం సంస్కారం ఎవరో మ్యాచ్ దాని మళ్ళీ వాడికి కనపడితే నమస్కారం అంటలేదు ఎక్కువగానండి అని వాళ్ళని తిట్టకండి వాడికి మనం సంస్కారం నేర్పుతాం మళ్ళీ మనం ఆ మాత్రం సంస్కారం నేర్పలేదు కొంతమంది ఏం చేస్తారు పక్క వీధిలోకి వెళ్ళిపోతారు అది ఎప్పుడు 10th అయిన కొత్తలోనూ 2-3 ఏళ్ళు తర్వాత వాళ్ళకి నిజ జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఆ వాల్యూ తెలిసి వెనక్కి వస్తుంది వెనక్కి వచ్చి మీ గారు అనుభవం చెప్పారు మీరు ప్రతిజ్ఞ చేయించారని నాకు నేను మందు తాగను సిగరెట్ కాల్చను కష్టం తీసుకున్నాను తాగించడం లేదంటే ఇవన్నీ మేము చెప్పించామని ఎవరు కొడతానో ఎవరు రకరకాలు చెయ్యాలని అవన్నీ కరెక్టా కాదా అంటే మీరు మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తే మేము చెప్పింది రైట్ అని అనిపిస్తుంది అప్పుడు అతను మనం నేను అంటున్నాడు నేను అందుకని ఏది ఆ బ్యాడ్ హ్యాబిట్ అలవాటు చేసుకోలేదండి అలాగే మీకు మా చేసి ప్రతిజ్ఞ చేయించడానికి పికప్ అయ్యి ఇప్పుడు చేసినా కానీ ఎవరు పికప్ అవ్వట్లేదు అలాగే లెక్కలు చేస్తేనే వస్తాయి చూస్తే రాయించు ఏంటంటే అదే ఒకసారి చూసి ఒకసారి మళ్ళీ చేస్తారు చూస్తే రావు కదా ఇంకో అమ్మాయి అటేపు నుంచి నీ టేపు కాపీ చేస్తుంటే చెప్పేవారండి మీరు ఎవరో మీరు వీటి మీద కళ్ళు ఉంటాయి నాకు మీ జాగ్రత్త నిజంగానే ఉంటాయేమో అని అనుకునేవారు పేరుతో సహా చెప్పేవారండి అంటే ఏమి లేదు మీకు టీచింగ్ వ్యవస్థలో వాళ్ళకి తెలుస్తాయి సరే ఇవన్నీ కూడా చెప్పుకుంటే చాలా ఉద్యోగాలు అవుతాయి ఏడు డేస్ అని అంటే హై స్కూల్ వరకే ఇలాంటి స్వీట్నెస్ ఉంటుంది ఆ తర్వాత స్వీట్ టచింగ్స్ ఉంటాయి కానీ స్వీట్నెస్ ఉంటుంది ఇది హై స్కూల్ తర్వాత మారిపోతుంది ప్యాటర్న్ మారిపోతుంది
అంచేత మీ అందరూ చిన్నగా ముందుగా చిన్న గౌన్లో వేసుకుని ఇంటిలో కూర్చొని పాడుతారు. మా కళలో ఆడుతుంది ఆ బోర్డు మీద పేరు చూసుకుని మీరెంత మురిసిపోతుంటారో మేము కూడా అంత మురిసిపోతుంటాం. మొన్న జస్ట్ మిస్ అయిపోయి 1,00,000 రూపాయలు స్వామి వచ్చాడు. సావిత్రి గారు అతను వచ్చి బోర్డు చూస్తున్నాడు. సరిగ్గా నా అదృష్టం కావలేదు, ఆడిపోయే లేదు. మనం చెప్పేసి ఆ తర్వాత బ్యాచ్ ఆయన గోడ సరిపోక ఈ పేరులో చూస్తున్నాను. ఆ గోడ సరిపోక అప్పటిదాకా ఈ ముందు బ్యాచ్ అండి నా పేరు అన్న ఎగ్జిక్యూటివ్ స్టీల్ ప్లాంట్. అతను వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారు. అతని పేరు ఉంటే ఆయనకి అథారిటేటివ్గా అడుగుతుంది కదా అని చెప్పి. అంచేత అప్పుడు వాళ్ళందరూ కూడా అలా వచ్చి కలిసి వెళ్ళిన వాళ్ళే. మీరు కూడా వచ్చారు, మీరందరూ కూడా సన్మానం చేశారు. చాలా సంతోషం. స్కూల్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు వచ్చి మీ స్పౌజెస్ తోటి వచ్చి కలుసుకుంటాడు. విరాలు తీసుకురావడం కూడా అదృష్టమే. వీళ్ళు ఓల్డ్ వాళ్ళ పిల్లలు వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు. మీ అనుబంధం వాళ్ళకి తెలియదు కదా. చేత మీ అందరూ కూడా దీన్ని మమ్మల్ని మా స్కూల్ ఏర్పాటు చేసుకుని కొంతమంది వాళ్ళకున్న ఆరోగ్య పరిస్థితి కాకుండా రాలేకపోయారు. కాకపోతే వాళ్ళ ఆశీర్వచనాలు మాత్రం మనకు తెలియజేశారు. 3వ సంవత్సరంలో మనం ఎంట్రన్స్ రాసాం 6th క్లాస్. రాసిన తర్వాత చేసినప్పుడు డ్రిల్ మాస్టర్ ఉన్నారు ఆ రోజు. సరే రాసాం, స్కూల్లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత మనందరికీ నేను మాట్లాడుతున్న మాటలు మనందరి తరఫున మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరికీ మాట్లాడడానికి అంత అవకాశం లేదేమో అని చెప్పి మా అందరి హృదయం అందరూ అండి మాట్లాడే మాటలు. మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది జిఎస్ఎం దాని గురించి. ఎందుకంటే 6th క్లాస్లో మనందరికీ ఏదైనా సరే మాస్టర్ ఉందా. ఎందుకంటే మన క్లాస్ టీచర్ అయినా మనకి మ్యాథ్స్ 6th క్లాస్లో మనకి ఇంగ్లీష్ మరియు సోషల్ ఈ రెండు చెప్పారు. సోషల్ కాదు, సోషల్ 7th క్లాస్ ఇంగ్లీష్ సైన్స్ ఈ రెండు చెప్పారు. సైన్స్ చెప్పినప్పుడు కాకపోతే మాస్టర్ గురించి ఆయన చెప్పిన మాటల కన్నా పాటల కన్నా కూడా ఆయన మాటలు మన మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తాయని చెప్పారంటే, సారి మన స్కూల్లో నేర్చుకునే పురుషోత్తమ మాస్టర్ చెప్పిన పాఠం మనకి వజ్రాలకు కుటోరాణి మృదుల పుష్పానికి లోకోత్తరాణానికి చేతానికి పోటీ విజ్ఞాపకం చెప్పి మాస్టర్ కూడా అటువంటి దానికి ఆ శ్లోకానికి సరిగ్గా సరిపోతారు. ఎందుకంటే మనందరికీ మాస్టర్ చేరికి ఎవరు లేరు. అలాగే మాస్టర్ కోపం వస్తే కూడా ఎంత భయపడేవాడో నాకు అందరికీ తెలుస్తుంది. అది మన మీద కోపంతో కాదు, మనందరికీ ఒక సన్మార్గంలో పెట్టడం కోసం అని చెప్పి నాకు ఇప్పటికీ ఎక్స్ట్రా కొన్ని క్లాసులు చూసి చిన్న మళ్ళీ గుర్తున్నాయి. మాస్టర్ కోపం కూడా గుర్తుంది. అది మాత్రమే కాదు, మనకి పొలగాడి తీసుకొచ్చి దాంట్లో ఎక్విప్మెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అలా 6th క్లాస్లో మొదలెట్టాను మాస్టర్. దీంతో పాటు నాకు ఇంకొకటి ఏంటంటే కొన్ని గురించి మేము మానవంగా ఏర్పాటు తెలుసుకున్నది. దాంతోపాటు కొన్ని మాట్లాడుతుంటే చెప్పినప్పుడు తన ద్వారా నేను విన్నాను కూడా. ఎందుకంటే పురాణంలో పరీక్ష కట్టినప్పుడు మాకే చెప్పడం అనమాట. నాకు ఇప్పుడు మీ ద్వారా తెలియలేదు. కాకపోతే నాకు ఆ శ్లోకం మాకే చెప్పడం మీరు అంత మాట చెప్పారని చెప్పబోతుంది. ఎందుకంటే నాసాధర్మే నవసరిచే నైవరామోగి విద్యతోనే కర్మానురూపం ఏకత్రాప్యం బహుభూతం జన్మ జన్మాంతరికి పద్మారామో మునిపుదం ఇచ్చరాభూతిరస్తు అని చెప్పి మీరు ఆ శ్లోకాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారనేది మాట నాకు చెప్పింది. నేను ఇంకొకసారి దాన్ని వివరించిన అవసరం రాలేదు. మీరు ఎంత మాట చెప్పారని వచ్చి కూడా నాకు ఒక కరెక్ట్ క్లియర్గా చెప్పింది. అది గురించి మేము కేవలం మాకు చెప్పే మాటలు మాత్రమే కాకుండా ఒక అందరినీ మమ్మల్ని ఏ రకంగా నడవాలి. ఈ రోజుకి కూడా మా అబ్బాయికి నేను చెప్తుంటాను, లెక్కలు చూస్తే రాము చేస్తేనే వస్తాయని చెప్పి. దానికి కారణం మీరు ఆ రోజు మాకు చెప్పినవి, మాకు ఆ రోజు చెప్పిన విద్య వల్లనే మేము ఈ రోజుకి ఏమైనా సరే చేయగలుగుతున్నాం. దీంతో పాటు అలాగే మాకు చెప్పిన మ్యాథ్స్ చెప్పిన సైన్స్ బీబీ 7th క్లాస్లో సైన్స్ చెప్పారు, 6th క్లాస్లో మాకు మ్యాథ్స్ చెప్పారు. మీరు చెప్పిన పాఠాలు అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా వదిలేసినట్టుగా మీరు విద్యార్థుల పట్ల చూపించేసారంతా మమ్మల్ని అందరినీ ఎప్పుడైనా సరే ఒకసారి చదివితే మనం ఒకసారి గుర్తుండొచ్చు. ఒకసారి మన కొట్టాయి కూడా వేస్తారు. ఎందుకంటే అప్పుడు మేమందరం చేసాము, మమ్మల్ని చాలా క్షమించారు. వాటి నుంచి మేము చాలా నేర్చుకున్నాము.
వాటంతా మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా వీటితో పాటు ఇంకా చెప్పుకోవాల్సిన తెలుగు మాస్టర్ గురించి ఈ రోజు ఇక్కడ నేను ఆయన వచ్చాను. మన తెలుగు మాస్టర్ కూడా మన అందరికీ ఆటలు ఆడించి వాలీబాల్ ఇంకోటి మరొకటి. స్కూల్ అంటే కేవలం చదువు మాత్రమే కాదు, మనకి ఆట పాటలు డిసిప్లిన్. ఎందుకంటే ఫస్ట్ లో ఉన్నప్పుడు సెకండ్ లో వచ్చేసరికి ఏమో ఇక్కడ వస్తుంది పరిగెత్తుకు వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే రేట్స్ వస్తే తెలుగు మాస్టర్ దగ్గర ఆవేస్తాయి. సో అందరికీ ఒక క్రమశిక్షణ అలవాటు తెలుగు మాస్టర్కి. అలాగే మనం రోజు తెలుగులో మాట్లాడగలుగుతున్నాం అని చెప్పారంటే తెలుగు మాస్టర్కి, మన సాంస్క్రిట్ ముగ్గురు కూడా సిబిఎస్ గారు, జేపీడీ గారు, బీపీఎం గారు. ఎందుకంటే సాంస్క్రిట్ మీడియం స్కూల్ ప్రత్యేకంగా చెప్తున్నాను, ఈ రోజు మేము మాట్లాడే మాట, మా మాట తీరు, మాకు వచ్చిన సంస్కారం అంతా మీ వల్లనే వచ్చింది. ఎందుకంటే మీరు మాకు ఉపమాలంకారం చెప్పారు, అనంతయాలంకారం, ఉపమా ఇతర సాదృశ్య లక్ష్మీ లోకసరిద్వయో హంసైవతిష్పతికి స్వర్గంగా ఉండాలి అని చెప్పి ఉపమాలంకారం గురించి. తర్వాత క్లాస్లోకి వచ్చేసరికి ఉపమాయనోపదేయకు ఇదైక శ్రీవత్సన ఇంద్రిద్రో శ్రీమా విద్యాలో తదం వేద అని చెప్పి అనంతయాలంకారం గురించి, అలాగే రూపకాలంకారం గురించి ఇలా చెప్పిన అనంతరాలన్నీ కూడా మాకు కేవలం మేము నేర్చుకున్నది మాత్రమే కాదు, మేము రోజువారీ ఎవరైనా మాట్లాడేటప్పుడు కానీ మా దైనందిన వ్యవహారంలో ఒక భాగం అయిపోయాయి అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఆ తర్వాత హిందీ టీచర్ గారి గురించి మాకు తెలుగులో గణితి అని చెప్పి మాట ఉండేది. గణితీసుల్లో హే భగవాన్ హంసైక బాలనాథ దేవోహం కోరికనాజ్ఞ రహేశ్వర జ్ఞానం అని చెప్పి భగవంతుడు ఆ ప్రార్థన మన గణితిని ఉన్నారు. ఎందుకంటే టీచర్ గారి మనకి కారణం పాఠం మాత్రమే కాకుండా మనందరం చాలా మంది ప్రాథమిక మధ్యమిక రాష్ట్ర హిందీ టీచర్లు కూడా అయ్యారు. దానికి కారణం గౌరవం తెలిసింది మాకు. అందులో మీరు చెప్పిన దాని వల్ల ఈ రోజు మేము రాష్ట్రం దాటినా సరే మాట్లాడుతున్నాం అంటే దానికి కారణం మీరే. అలాగే పిఆర్ గారు కానీ వికేటీ టీచర్ గారు కానీ వాళ్ళందరూ కూడా కేవలం పాఠం చెప్పడం అంటే ఏదో చెప్పేసి అయిపోయింది పాఠం అనేటట్టు కాకుండా ఒక విద్యార్థి చివరి మాట రాయగలుగుతున్నాడా లేదా, వాడు నేర్చుకున్నాడా లేదా, వాడి ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరి మీద వ్యక్తిగత శ్రద్ధ పెట్టి ఈ రోజు కార్పొరేట్ స్కూల్స్ లో మాటలు చాలా వ్యక్తిగత అని చెప్పి చెప్తున్నారు. కానీ అది వ్యక్తిగత మేము స్వానుభవంతో మేము తెలుసుకున్నాం, మేము చూసాము. అది ఒకసారి ఇక్కడ మీరు వస్తున్నారు తెలియదు కానీ మేమందరం మాత్రం చాలా అదృష్టం. దానికి మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాము. అలాగే ఇంకా ఆటలు చెప్పాలి, హెడ్ మాస్టర్ గురించి చెప్పాలంటే మనకి ఒక సమయం సరిపోదు. మాస్టర్ మనకి 3 ఏళ్ళు నాటం చెప్పారు, ఇంగ్లీష్ మాత్రమే కాకుండా సైన్స్ కూడా. మాస్టర్ గురించి ఎందుకంటే చెప్పాలంటే నాకు యాక్చువల్ చాలా భయం వేసేది. ఎందుకంటే ఇంగ్లీష్ నాకు యాక్టివ్ పర్సనైజ్ కన్వర్షన్ వచ్చి రాయాలంటే మొదలు అర్థం కానీ శ్రావణ ఎవరైనా వెళ్ళి చెప్తే కనుక వాళ్ళు డబ్బులు ఎందుకన్నా దొరుకుతారు, పర్వాలేదు మనకి మాస్టర్ మార్క్ కొట్టిందంటే ఇంత పర్వాలేదు అని చెప్పి అని చూసేవాడిని. ఎందుకంటే రాయలేదంటే కొడతారు, రాశారంటే తిరుగుతారు, ఏం చేయాలో తెలుస్తారు కాదు. నాకే చూసి వెళ్ళాను. అలా కాకపోతే ఎన్నోసార్లు దిద్దం వల్ల తిరుగుతున్నాము పడడం వల్ల ఈ రోజు ఏమైనా సరే మేము ఒక మెయిన్ అయినా సరే తప్పులు లేకుండా రాయగలుగుతున్నా, కొన్ని ఇంగ్లీష్ మాటలు మాట్లాడగలుగుతున్నా, ఇంగ్లీష్ మీడియంలో వెళ్ళినా సరే మాకు ఇబ్బంది లేకుండా మేము చదువుకోగలిగిన వాటన్నిటికీ కారణం ఇదేనండి. మాకు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఇందాక మాస్టర్ చెప్పారు, అంతా మీది కాదు అంతా మాది కాదు అని చెప్పి ఎంతో మీది కొంతే మాది మాకు నచ్చిన. అలాగే జీవన్ గారు చెప్పినట్టు మాకన్నా గొప్పవాళ్ళు అయ్యారు అని చెప్తున్నారు. అది ఎప్పటికీ కాదు, మీ వల్లే మేము గొప్పవాళ్ళు అయ్యాం. ఎవరు అయ్యాం తెలియకపోతే మా వల్ల నాకు కాదు. ఇలా చెప్పడానికి చదువులో మీకు చేస్తున్నాను. ఇంకా పురుషోత్తం మాస్టర్ గురించి కూడా నేను ఒకసారి మాట చెప్పాలి. ఎందుకంటే క్రియాసిద్ధి సత్వే భూమి మాట మోహగండి అని చెప్పి చెప్పిన మాటలు ఆ తర్వాత కూడా ఎందుకంటే ఎన్ని చోట్ల నేను వాటిని మాట్లాడాను బోధిసి కాబట్టి పాఠంలో. అలా దీపక్ గారు మాకు 5 ఏళ్ళు కూడా ఉపయోగించి ఆ పుస్తకాలు వాటికి ఏ రోజు ఏ క్షణం పుస్తకాలు ఎలా వస్తాయి కొనుక్కోవాలని కానీ ఆలోచన అనేది మాకు లేకుండా చేసి మీడియా మాస్టర్ కూడా ఒకసారి గౌరవన్న కేవలం మాకు మ్యాక్సిమం కథ మాత్రమే కాదు, మా అందరికీ ముందుండి మాకు సీనియర్ ఏదైనా ఇది రావడం గౌరవం నాకు వచ్చేది బీపీఎం గారి తరఫున మ్యాక్సిమం తరఫున గురించి కరెక్ట్ గా నేను వచ్చేసరికి నేను స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయాను. నేను 1994 10th బ్యాచ్. ఇందులో చాలా మంది మా చెన్నైలో వాళ్ళు చదువుకున్న వాళ్ళకి
నా పరిస్థితి ఏంటంటే ఇక్కడ అయితే ఇక్కడ చదువుకునే వాళ్ళు నాకు సీనియర్స్ అవుతారు, నాతో చదువుకునే వాళ్ళు అవుతారు, తర్వాత నా జూనియర్స్ అవుతారు. నాకు ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా అన్నయ్య అనేది లేకపోతే నేను అన్నయ్య అంటున్నారు, లేకపోతే వాళ్ళు నన్ను అన్నయ్య అంటారు. ఇప్పటికీ స్కూల్లో అన్నయ్య ఇక్కడే ఉంటున్నాను. నేను అన్నయ్య ఉద్యోగానికి మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను మాస్టర్ దగ్గర స్టార్టింగ్ మా నాన్నగారు అందరూ కూడాను కొలీగ్స్, ఒక ఫ్యామిలీగా ఉండదు మొత్తం అంతా కూడా. నేను ఎవరింటికి వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో నా భోజనం అన్ని ఏదైనా నా ఇష్టం వచ్చింది నేను అక్కడ తినచ్చు, ఎవరి వెళ్ళైనా సరే. ఆ వాతావరణంలో వెళ్ళాను నేను కూడా. ఆ వాతావరణం ఇప్పటికీ అవ్వదు, ఇక్కడ ఉంది. అదే తెలియదు, ఎందుకంటే అంజనా బేస్ దొరికేసి వెతికి పెట్టుకున్నారు ఆ రకంగా కనక మహాలక్ష్మి మొత్తం అందరిని ఎక్కడెక్కడ వాళ్ళని ఇంకా కూడా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. పాపం తనే పట్టుకుంది, తనే అందరినీ యాడ్ చేసింది. వీటన్నిటికీ వెనక బ్యాక్ బోన్ లో తెలిసింది. చాలా కష్టపడింది. ఎందుకంటే మనిషి చేయడం సులభం, మనుషులు పట్టుకోవడం అని నేను చెప్పిన అనేది అసలు ఎలా పట్టుకోవాలో, వాళ్ళు ఎలా దొరుకుతారో, ఎంతమంది కాంటాక్ట్ చేస్తుందో కూడా తెలియదు. అంతమందిని చేస్తుంది. థ్యాంక్ యూ నేను కాంటాక్ట్ చేశాను సరే. దీనికి వైరత్న కుమారి, ఉమామేశ్వరి, నాగలక్ష్మి, అరుణ మాట్లాడుకుందాం. ఎక్కడ మొదలైంది తనకు సహకరించిన వాళ్ళందరికీ తను చెప్పింది చూస్తారా, రత్నకుమారి కానీ ఉమామేశ్వరి కానీ. అసలు ఉమామేశ్వరి నెంబర్ దొరకడం అయితే నిజంగా ఆశ్చర్యం. మాకు ఆదిత్య కాలేజీలో పనిచేస్తావుట, మాకు దొరకలేదు, అక్కడ కాలేజ్ నుంచి మానేసామని చెప్పాను. సరే దొరకదు, నేనైతే అనుకున్న మాట వెళ్ళిపోయింది కదా అని చెప్పి. కానీ అమ్మ ఎలా పట్టుకుంది తెలియదు, రిసెప్షన్ ఫోన్ చేసిందో ఇంకోటి చేసిందో మనిషిని పట్టుకుంది, చేసింది. సహాయం చేస్తున్నారు రత్నకుమారి. అరుణ నలుగురు ఐదు కాంటాక్ట్ కనీసం దొరికాయి. కొందరు దొరుకుతాయని కూడా మేము అనుకోలేదు. వాళ్ళందరినీ పట్టుకుంది. వాళ్ళందరూ ఇంచుమించు సుమారు ఆఖరి నెలలోనే వైరత్న కుమారి నెంబరు, ఎం రత్నకుమారి నెంబరు వైరత్న కుమారి ఇచ్చింది. జరిగింది బాగుంది. ఆ తర్వాత శ్రీరామలక్ష్మి ఆ అమ్మాయి ఏంటంటే ఎక్కడైనా సరే వీరేంద్ర సహవాగ్ లాంటిది, ప్రాక్టీస్ అవ్వట్లేదు, దూకేస్తున్నారు. అమ్మాయి మాట్లాడుతున్నారు కానీ అసలు మాట్లాడగలుగుతున్నారు కానీ వస్తుందా కూడా నాకు అనుమానం. ఎందుకంటే చాలా ఫంక్షన్ ఫస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత వచ్చేది. చాలా నేను కాదు, మా అక్క తెలుసా పెట్టుకుని 9:40 వరకు పాటలు విని అప్పుడు వెళ్ళలేదు మా అక్క. అరే నేను లేట్ అయిపోతుంది ఆడికేమో 10:30. నిన్ను కాదు మీ అక్క తిట్టాలి. అమ్మ ఇప్పుడు రాలేదు, అయిపోయింది క్లాస్, అప్పుడు అలవాటు అయిపోయింది. అయినా అప్పుడు ఎందుకు లేట్ గా వచ్చావు? ఎక్కడ ఉండేది? వచ్చేది ముందు లేట్ గా వచ్చేది. ఫస్ట్ పీరియడ్ ఉండే వాళ్ళు ఇంచుమించు శ్రీరామలక్ష్మి కోసం అట్నే సాగుకోవాల్సిన పరిస్థితి. అవును, ఎక్కువగా విపిఎం గారే ఉండేవారు. కోర్స్ వదిలేసుకున్నారు. ఈ అమ్మాయి ఇంకా రాదు, మరి ఏం చెప్పినా సరే ఏమంటే తోగు మీద చెప్పులు వేసుకునేది కాదు. ఆయాస పడుతూ పాపం వచ్చింది, ఇదే సంతోషం చెప్పి జాలి పడాలా లేకపోతే నేను కొనని చెప్పి నాకు పనిష్మెంట్ ఇచ్చారు. అందుకని ఒక ఏడాది చెప్పులు వేసుకోలేదు. ఆయనకే కోపం. కాకపోతే అమ్మాయి ఏం చేస్తుందని చెప్పారంటే టీచర్స్ ఇన్విటేషన్ పంపించాల్సి వచ్చినప్పుడు మన ఎవరికి తెలియదు, చాలా మందికి పాపం తనే ఇన్విటేషన్ తయారు చేసి ఎన్ని పాటలు మార్చిందో తెలియదు, ఎన్ని రకాల రంగులు మార్చిందో తెలియదు. చివరికి టీచర్స్ కి నిన్న చెప్పాలి, పంపించాలి అందరికీ ఫార్మల్ గా అని చెప్పారంటే అది తప్పే మనకు ఇంకో సోర్స్ లేదు. పాపం తనే దగ్గర చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడాలి ఎవరని చెప్పారంటే వెతుక్కుంటున్నాం అనమాట, ఎవరు మాట్లాడతారని చెప్పి. అనగానే నేను మాట్లాడతాను ముందుగా అమ్మాయి అంటే ఇంకో ఆప్షన్ గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేకపోయింది. దానికి కూడా థ్యాంక్ యూ. ఆ తర్వాత శ్రావణలక్ష్మి డిఫాల్ట్ ఆప్షన్. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడాలి అని చెప్పానంటే వారది అమ్మాయి. ఎందుకంటే త్రూ హెర్ ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ అంతా అవుతుండేది. ఇప్పుడు కూడా ఏమైనా సరే మాట్లాడాలంటే పాపం అమ్మాయికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా తను పడిపోయింది, ఎంతమంది తెలుసో తెలీదు, ఈ మధ్యనే పడిపోయింది. తనకి మాట్లాడలేకపోతుంది. అయినా సరే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాయి, మనవుతున్నా సరే శక్తి వంచన లేకుండా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.
మన మంత్రి ప్రకటన ఫ్యాషన్ ఎలాంటి వాడు అంటే ప్రతి దానికి చెక్ పాయింట్ లాంటి వాడు. మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అని చెప్పి మిగతా వాళ్ళందరూ ఏమైనా సరే అవునంటే అవునని ముందుకు వెళ్ళిపోవడం తప్పితే ఒక ప్రశ్న వేసి ఇది కాదు ఇది ఎలా అవుతుందని చెప్పి అడిగేవాడు మనకు ఒకటి ఉండాలి. ఆ రోల్ వాడు ఎంఎస్ఎన్ పవన్. ఎందుకంటే వెనక ప్రతి దానికి ఏదైనా సరే ఆర్ వి డూయింగ్ ఇట్ రైట్ ఆర్ నాట్ అని చెప్పి అనుకోవడం కానీ నిన్న వచ్చి ఏమైనా సరే బ్యానర్స్ వచ్చాయా లేదా ఇంకా అన్ని ఉన్నాయా లేదా మనకి పాపం తనకి రావడం కుదురుతుందో లేదో మొన్నటిదాకా తెలియదు. తెలియకపోయినా సరే చెప్పు. గత 7 సంవత్సరాలుగా ఈ గ్రూప్ యాక్టివ్ గా ఉండడానికి రీజన్ ఎంఎస్ఎన్ ఎందుకంటే గ్రూప్ చేసేద్దామని చెప్తున్నారు. ఎవరు మాట్లాడరు ఎప్పుడు ఏమి అసలు ఎవరు ఏం మాట్లాడారు నాతో సహా ఒప్పుకోవాలి కదా. శ్రీరాములు ఎప్పుడైనా సరే మెరుపుగా అమ్మాయి వచ్చి మాట్లాడితే మనం సంతోషించాలి. ఆ అమ్మాయి వస్తుందని చెప్పి అనుకోలేదు గ్రూప్ లో కూడా. అంతే అంతే వచ్చే చెరపడేస్తుంది ఎలా అంటే అనమాట. అలా కాదు ఓకే ఇంతమంది గురించి చెప్పాడు, తన గురించి చెప్పుకోవట్లేదు రామమూర్తి. మరి మేమేంటో ఫోన్ వస్తుందా? ఒక తెలియని ఇబ్బంది వచ్చింది ఏంటంటే ఇనీషియల్ గా మనకి పెద్ద ఫండ్స్ కలిసి అవ్వలేదు. మనం ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు పర్వాలేదు అవసరం అయితే కనుక నేను కంట్రిబ్యూట్ చేస్తాను. అండ్ ఇవాళ పొద్దున్న అందరికన్నా మొదలుగా అందరూ వెళ్ళిపోయినా సరే పాప ఈ అమ్మాయి దగ్గర ఎండలో పడి ఇక్కడ వీళ్ళందరికీ చేయించి మనకి ఈరోజు కాఫీలు అవసరమే. హెడ్ మాస్టర్ కాఫీలు అవసరం అన్నారు. క్లాస్కి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ప్లేస్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. పాప ఈ అమ్మాయి ఊరు కాకపోయినా సరే కూడా బాధ్యత తీసుకుని చేస్తాను. అయినా సరే యాక్చువల్లీ నిజంగా రామమూర్తి గురించి చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే తను అసలు ఈ ప్రోగ్రామ్ జరగడానికి కారణమవుతుంది. తను ఎన్నిసార్లు తను ప్రపోజ్ చేశాడో గెట్ టుగెదర్ అని చెప్పేసి అన్నిసార్లు మిగతా వాళ్ళందరూ వెనక్కి లాగినా సరే తను ముందరికే ఏదో బ్రెడ్లీ అట వెనకాల పారాషూట్ కట్టుకుని రన్నింగ్ చేస్తాడట. ఏంటి ఇక్కడ ఏమనాలి బీచ్ లో అలాగా అలా ఇంతమంది పారాషూట్ లో వెనక్కి లాగుతుంటే అంత కాలం అంత ఫోర్స్ ఇంతమంది వెనక్కి లాగుతుంటే నువ్వు మాత్రం ముందరికే వెళ్ళావు. సో అలా ఈ ప్రోగ్రామ్ జరగడానికి మెయిన్ ఏమనాలంటే నిర్ణయం నిబద్ధత ఎవరికైనా ఉంది అంటే అది రామమూర్తికే. సో రామమూర్తి కూడా ఇక్కడ చంద్రశేఖర్ గురించి చెప్పక ఓహో నేను చెప్పదలుచుకుని కూడా చెప్తాను. ఎందుకంటే తను 7th క్లాస్ లో వెళ్ళిపోయారు. నేను మీరనే అంటాను, ఐ డోంట్ నో యూ. ఓకే సో తను వెళ్ళిపోయినా కూడా నిజానికి 10th బ్యాచ్ వరకు తను కంప్లీట్ గా లేరు. అయినా సరే ఓకే మన క్లాస్మేట్స్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అతను ఇక్కడికి రావడం స్కూల్ పట్ల మన పట్ల ఉన్న అభిమానానికి మీ పట్ల సారీ ఐఎమ్ నాట్ ఇంక్లూడెడ్. సో దీనికి నిజంగా అతనికి కూడా నేను మెచ్చుకుంటున్నాను. చంద్రశేఖర్ దగ్గర అవున విషయం ఏంటంటే పాపం తను 5 ఏళ్ళ చేస్తున్నా 2 ఏళ్ళని చేసి వెళ్ళిపోయాడు. పొగుడుతున్నాను అతను ఎలా తీసుకున్నానో తెలియదు కానీ అటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. పాపం కాదు పుణ్యమే. అనుకుంటే మ్యాషర్లందరికీ కూడా ఎప్పటికీ గుర్తు. కాకపోతే చెప్పగానే తనకి ఇంకా పర్సనల్ సైడ్ కూడా కొన్ని తన వెళ్ళవలసిన పనులు చేయవలసిన పనులు ఉన్నాయి. ఆఫీస్ లో కూడా నిర్విరామంగా చేస్తూ ఈ రోజు మైక్రోసాఫ్ట్ ఆ రకంగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటుందంటే వాటి ఉన్న ఒక స్తంభాల్లో మూలనున్న స్తంభం చంద్రశేఖర్. బట్ అయినప్పటికీ తను పాపం టైం చేసుకుని వచ్చాడు దీనికి రావాలని చెప్పి. యాక్చువల్లీ ఆ రకంగా చెప్పాలంటే అందరికీ కూడా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళకి కొంత పనులు ఉన్నాయి, కుదరని పనులు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే అందరూ కుదుర్చుకుని రఘుబా పాపం వచ్చే వారం రావాల్సిన వాడు ఈ దేశంలో లేడు. నిన్నే వచ్చాడు. నిద్రపోతున్నాడో పాపం మెలుకుంటే తనకు తెలియని పరిస్థితి. అవును రఘుబాబా జట్లాగింది పాపం తనకు. అయినా సరే వచ్చి ముందు వెనక చూసుకోలేదు, వచ్చేసాడు. మణికిరణ్ పాపం మణికిరణ్ ఎప్పుడు గ్రూప్ లో మనం ఎప్పుడు మెసేజ్ చూడదు. అవును తను మాట్లాడకపోయినా సరే నేను దీంట్లో
పార్ట్ అవ్వాలి అని చెప్పని అనుకుని తన కమిట్మెంట్తో వచ్చాడు. సాయి కృష్ణ ఎన్నిసార్లు పాపం సాయి కృష్ణ పని పెట్టానో తెలియదు. ముందు సాయి కృష్ణ తనకు ఇవాళ కూడా ఆఫీస్ ఉంది, పని ఉంది, తను చేసుకోవాల్సి వచ్చింది. అయినా సరే వచ్చాడు. వెన్నుకాటుకుని స్వామి ఈరోజు సెలవు పెట్టుకుని వచ్చాడు. ఎందుకంటే ఆర్టిస్ట్ తనకి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మగపిల్లల గురించి చెప్పాను చెప్పిన ఎందుకంటే వీళ్ళకి నాకు తెలుసు కాబట్టి చెప్పాను. మీరు కూడా మీ పనులు కొంచెం పార్షియాలిటీ ఉంటుంది కదా ఏమైనా సరే చెప్పకపోయినా మ్యాన్ ఆఫ్ గ్రేట్. మీ గొప్పతనాన్ని చెప్పడానికి నా మాట సరిపోవాలి చెప్పండి నా ఉద్దేశం. అండ్ రజనీష్ అండి పాప అమ్మాయి వస్తున్నాను నువ్వు రావడం నిజంగా మీకు మీ చెప్పాలనుకుని చెప్పేశారు. మీకు చెప్పేది అనుకోలేదు డాక్టర్ దాకా కూడా అమ్మాయే వస్తున్నామని చెప్పి అనుకున్నాను. అండ్ ఇంకా అందరికీ కూడా ఒక మనిషి చాలా తక్కువగా మాట్లాడుతూ రెస్పాన్సిబిలిటీ అవును చెప్పాలి, స్పెషల్ మెన్షన్ నీడెడ్. కాకపోతే తనకి ఎప్పుడు ఆ పార్టిసిపేట్ అవ్వాలి, తన అందరితో కలిసి ఉండాలి అని చెప్పిన అనేది షీఈ్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. అది ఎవరో నేను చెప్పాలి, మీరు ఎవరిని చెప్తారు. అవును సైలెంట్ గా ఉంది కానీ ఎప్పుడు ఉంది గ్రూప్ లో. అది హైదరాబాద్ లో ఒకసారి కలుద్దాం అన్నప్పుడు కూడా తను కలవడానికి ఆసక్తి చూపించింది. ఇప్పుడు కూడా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక విషయం చెప్పనా, దుర్గాదేవి అప్పటి వరకు మాట్లాడలేదు కానీ సత్యకళ వస్తుందని కానీ మాత్రం ఓకే నేను వస్తాను చెప్పి థ్యాంక్ యూ సత్యకళ. మీ వల్ల ఇంకోటి కూడా వచ్చారు. కేకా చెప్పట్లకా కేకా ఎండ కూడా వస్తుంది. ఆహా ముందు మేము అనుకున్న ప్లాన్ లో కేక్ కూడా ఉంది కదా వచ్చింది, అందుకనే అనుకున్నా. అదేంటంటే చాలా చిన్న తీసుకొచ్చారు. డౌట్స్ అమ్మా క్వశ్చన్ లో ఎవరు టీచర్ అడుగుతారు. తెలుగు ఒక పదంలో 2 అక్షరాలు. ఏంటి ఏముంది జగన్మోహిన ఆమె ఎక్స్ప్రెస్ చేసింది. ఆడికి నీకోసమే కదా ఖచ్చితంగా చెప్పలేదా కదా. చెప్తా సరేనా? చేయలేదు
ఫస్ట్ లెటర్ ఫస్ట్ వర్డ్ 2 letters. సెకండ్ వర్డ్ కూడా 2 letters. ఓకే. ఇది ఎంతనేది చెప్పండి. ఆ సినిమా ఖచ్చితంగా మీరు ఎవరో చూసుకుంటారు. మనం కూడా చెప్పలేము. అదైతే రెండు వర్డ్స్. సెకండ్ వర్డ్ 60 seconds టైం. టైం లిమిట్ మేము పెట్టక మీకు. ఉండు అలాగే లేదు. ఆగు. వెళ్ళిపోవాలని వెయిట్ ఎందుకు వెయిట్ చేస్తాం? చూడాలి లేదు. నువ్వు వెయిట్ ఎక్కువైంది. బరువు తగ్గాలి. బరువు బాధ్యత. మీరు తీయాలనుకున్నా వెనకాల వాళ్ళు తలకాయ పెద్దగా చేస్తున్నారు, చాలా అవసరమైన చేస్తున్నారు. చాలా మంచిది. అన్నయ్య ఎలా చూడండి. రెడీ? ఈ ప్రోగ్రామ్ బీయింగ్ హైలైట్. మధ్యలోకి వస్తే తిరుగుతూ ఉండాలి. వచ్చినప్పుడు